నమస్కారం 99 టీవీ జ్యోతిష్య వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తునిధి జ్యోతిష్య రత్న పండిట్ వెంకట నారాయణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే పాన్ ఇండియా లెవెల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనేది తన సత్తా ఏంటో చాటుతున్నారు సినిమాల ద్వారా. కాకపోతే ఈ మధ్య కాలంలో మన పొలిటికల్ గా అయిన ఏపీ ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే కొంత విమర్శలు అనేవి, అదే విధంగా ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్న జరిగిన ఈ ఇన్సిడెంట్, అరెస్ట్ అవ్వటం, అదే విధంగా 12 గంటలు జైల్లో ఉండటం, ఇదంతా ఎవరు ఊహించింది? అసలు ఎందుకు ఇలా ఇంత సడన్ గా ఇంత ఒడిదుడుకులకి లైఫ్ లోన్ అవ్వడానికి కారణం ఏంటంటారు? అల్లు అర్జున్ గారిది సహజంగా మంచి జాతకం, మంచి యోగాలు, మంచి ఎంత మంచి జాతకమైనా ఈ యొక్క గ్రహదశలు మారుతూ ఉంటాయి. కొంతకాలం మంచి, కొంతకాలం చెడు, ఇట్లా ఏదైనా ఒక చెడు గ్రహము అననుకూల స్థితిలో గ్రహం ఉన్నప్పుడు ఆ దశ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండవలసిందే, ఎంత యోగం ఉన్నా. ఎందుకంటే ఉదాహరణ, అనేక మంది మన దేశ నాయకులు రాజయోగాలు సంవత్సరాలు అనుభవించి కూడా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే ఆ చెడు పీరియడ్ వచ్చినప్పుడు ఎవరైనా తలవంచాలి. ఈ మన అల్లు అర్జున్ గారిది ఈ శనిలో, అంటే నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఆయనకి ఒక శని వక్రించింది ఆయన బర్త్ టైం. ఆ వక్రించింది కూడా రాహులు వక్రించాడు. అది కూడా రాహు సూక్ష్మదశ ఏముంది ఇప్పుడు ఆయన. ఎప్పుడైనా సరే శని గ్రహానికి లాస్ట్ టైంలో నేను ఎలక్షన్స్ టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిది చెప్పాను, బెయిల్ రాదు అని కూడా నేను చంద్రబాబు నాయుడు గారిది కూడా ఈ బేస్ మీదే చెప్పింది. శని వక్రించున్నాడు. అప్పుడు ఆ వక్ర గ్రహము నుంచి వచ్చినప్పుడు చెడు స్థానంలో ఉంటే మంచి చేస్తుంది, మంచి స్థానంలో ఉన్నప్పుడు వక్రిస్తేనేమో చెడు చేస్తుంది. అది జ్యోతిష్ శాస్త్రంలో రూల్. అది ఈ వక్రించిన గ్రహము కానీ సూక్ష్మదశ వచ్చినప్పుడు ఎక్కువ హాని చేస్తుంది. ఎంత గొప్ప వ్యక్తినైనా సరే, అక్కడికి ఏ తప్పు చేయని వ్యక్తినైనా సరే అన్యాయంగా చెరసాలకు పంపించటం, లేకపోతే అరెస్టులు కావటం, ఎన్ఫోర్స్మెంట్ రైట్స్, ఇలాంటివన్నీ జరుగుతాయి. పారిశ్రామికవేత్తలు కానీ, సినీ యాక్టర్లు కానీ, పొలిటికల్ లీడర్లు కానీ. అలాంటి దశ ఇప్పుడు జరుగుతుంది. జనవరి 10వ తారీఖు వరకు ఈ టెన్షన్ ఉంటుంది. జనవరి 2025 జనవరి 10వ తారీఖు వరకు కూడా ఈ మన అల్లు అర్జున్ గారిది ఈ టెన్షను, ఈ కొద్దిగా అటు ఇటు కొద్ది ఏమి అనేది ఒక మానసిక గుగులుపాటుతో ఉంటుంది. అది తప్పదు. ఫిబ్రవరి నుంచి మళ్ళీ అంత పాజిటివ్గా వస్తుంది. ఈ కేసు ఏమి కాదు ఆయన జాతకాన్ని బట్టి. ఎందుకంటే యోగాల నుండి మంచి ఇది ఉన్నప్పుడు ఆ చెడు పీరియడ్లో చెడు చేస్తుంది, కానీ తర్వాత రక్షించుద్ది, మంచి వస్తుంది. కాబట్టి ఆయనకి ఏమీ కాదు, ఈ కేసు నిలవదు, ఆయనకి ఏమీ కాదు, అంత క్లారిటీగా ఉంటుంది. కానీ జనవరి 10వ తారీఖు వరకు కూడా కాస్తంత సఫలింగు, కొద్దిగా ఇంకా ఇది కొంత అనేకమైన సమస్యలకి దారితీయటం, లేకపోతే కొత్త సమస్య కూడా ఇంకోటి మళ్ళీ దారి తప్పి వెళ్తాం, ఇవన్నీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మాత్రం అల్లు అర్జున్ గారిది చాలా బాగుంది. ఆయన మంచి ఉన్నత స్థితి, మంచి యోగాలు ఉన్నాయి. చాలా గొప్ప వ్యక్తి. ఆర్థికంగాను అన్ని విషయాల్లో ఆయన ఉన్నత స్థితికి వెళ్తాడు ఉన్నాడు. కాబట్టి ఆల్రెడీ మనం అనుకోవసరం లేదు. అది గురుగారు, అయితే గతంలో వేణుస్వామి పుష్ప మూవీ టైంలో కూడా చెప్పినప్పుడు అల్లు అర్జున్ జాతకం గురించి చాలా గొప్పగా చెప్పారు. మహాయోగం ఉందన్నారు, జాతకం చాలా బాగుందన్నారు. మరి అలాంటప్పుడు అంత బాగున్నప్పుడు ఈ మాత్రం ఇలాంటి చిన్న వాటిని ఎందుకు పట్టించుకోలేదంటారు? మరి ఇప్పుడున్న ఈ నెల రోజులు కానీ, లేదంటే ఎలక్షన్స్ ముందున్న అక్కడున్న 2 నెలల టైం కానీ, ఇదంతా కూడా మానసిక క్షోభే కదా. ఇప్పుడు ఒక మనిషి ప్రశాంతంగా ఉన్నారు, బానే ఉంది మీ జాతకం అంటే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవ్వాలి కదా. మరి అలాంటప్పుడు అలా ఎలా జాతకం బాగుంది, మహాయోగం ఉందని చెప్పి అలా ఎలా చెప్పారంటారు? మీరు ఇంత లోతైన ప్రశ్న అడిగినందుకు చెప్తున్నాను. మీ ప్రశ్న కోసం చెబుతున్నాను. నేను వేణుస్వామి గారి మీద చెప్పడానికి కాదు. ఇది జాతకము, జ్యోతిష్యము, గ్రహము అనేది ఒక్క పబ్లిక్ మీకే కాదు, ఇప్పుడు ఈ జీవన స్రవంతిలో జీవించే ఇతర వ్యక్తులకే కానీ మాకు లేదు అనటానికి లేదు. గ్రహమైన వాస్తులో పంచభూతమైన వాస్తు తప్పులో ఉన్న గ్రహమైన చెడు దశ వచ్చిన జ్యోతిష్కుడు కూడా అనుభవించాల. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రస్తుతం ఈ వేణుస్వామి గారికి ఇప్పుడు ఈ మధ్య వచ్చిన ఎలిగేషన్స్ కానీ ఇది కానీ ఆయన జాతకం బాగాలేదు ఇప్పుడు ప్రజెంట్ పీరియడ్. ఇప్పుడు కాదు, ఇంకా 1 year వరకు ఆయన అంతే. ఇంకా 1 year వరకు ఆయనకి శని ఏడిపిస్తుంది ఆయనకి.
ఆయన రెమెడీలు చేసుకుంటారు. ఆయన అమాయకులు ఏం కాదు కదా, మంచి జ్ఞాని, జ్యోతిష్ శాస్త్రంలో కొద్దిగా లోతైన అధ్యయనం చేసిన వ్యక్తి. ఎవరైనా సరే, నేనైనా సరే, నాకు ఒక చెడు పీరియడ్ వచ్చినప్పుడు నేను దాన్ని ఫేస్ చేయాలి. ఆ ఫేస్ చేసి రెమెడీస్ చేసుకుంటాం. అలాంటి సమయాల్లో ఏ జ్యోతిష్కుడైనా వారి జాతకం కూడా బాగోనప్పుడు చెప్పినవి ఫెయిల్ అవుతాయి. మేము చెప్పినవి కూడా ఫెయిల్ కావటం. ఇప్పుడు చూడండి, ఎందుకంటే నేను చూస్తున్నాను, ఆయన వ్యక్తిగతం, ఆయన కూడా అలాంటి వృత్తిలో ఉన్నారు కాబట్టి ఆయన చెప్పిన వ్యతిరేకం జరగటం, ఈ బయట ఇది విమర్శలకు తావస్తానికి అసలు మెయిన్ కారణం అది. నాకు చెడు పీరియడ్ వచ్చినప్పుడైనా సరే నేను కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి నడవాలి. ఎందుకంటే నెగిటివ్ వస్తుంది మాకు వృత్తి అన్నమాట. అది ఆ కోణంలో ఫెయిల్ అవ్వచ్చు. ఫెయిల్ అవ్వచ్చు కదా, ఫెయిల్ అయింది ఆయనకి. ఎందుకంటే ఇంకా 1 year ఉంది. ఇట్లా ఇలాంటి సఫరింగ్స్ ఆయనకి ఉంటుంది. ఆయనే కాదు, నేనైనా ఫేస్ చేయవలసిందే. అది అందుకని ఇప్పుడు ఆయన చెప్పింది రాంగ్ అయిందంటారు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టు ఆయన కూడా మొన్న ఈ మధ్య కాలంలో కూడా అన్నారు, ఇప్పుడు ఏంటంటే తెలుగు రాష్ట్రాల ప్రకారం మనకు అదేంటంటే ఒక సాంప్రదాయం కింద అనుకోవచ్చేమో, జైలుకి వెళ్ళిన వాళ్ళు వచ్చిన తర్వాత మంచి పొలిటీషియన్స్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేదంటే అక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతకు ముందు వైఎస్ జగన్ కానీ, ఇదంతా కూడా ఏంటంటే జైలుకు వెళ్ళటం, తర్వాత రావటం, తర్వాత ఒక మంచి పొజిషన్ గా పొలిటీషియన్ గా సెట్ అవ్వడం. మరి అల్లు అర్జున్ కూడా అంతకు ముందు కూడా కొన్ని వార్తలు వచ్చాయి, అల్లు అర్జున్ పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని. దానికి సంబంధించి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా బయటకు వస్తే ఒక మంచి పొజిషన్, ఒక పొలిటీషియన్ గా ఉంటారనుకోవచ్చు. అంటే అల్లు అర్జున్ గారు కూడా రాజకీయ జీవనం చూపిస్తుంది జ్యోతిష్యంలో. రాజకీయ జీవనం ఎంపీ అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ఇట్లాగూ రాజకీయాల్లోకి అనేది అల్లు అర్జున్ గారు డెఫినెట్ గా వస్తారు భవిష్యత్తులో. డెఫినెట్గా ఏదో ఒక రాజకీయ పదవిలోకి పాల్గొంటారు. ఆయన రాజకీయ జీవితం కూడా ఉంది ఆయన ఆస్ట్రాలజీలో, భవిష్యత్తులో ఉంది ఆయనకి. ప్రజెంట్ బాగోనంత మాత్రాన కడమాత బాగోదు అనుకుంటానికి లేదు కదా, అది అట్లా ఉంటుంది. సో అయితే అల్లు అర్జున్ కూడా రాబోయే కాలంలో ఒక పొలిటీషియన్ గా మనం చూడబోతున్నాం. ఆయన కూడా రాజయోగం ఉంది, పొలిటికల్ డెఫినెట్గా వస్తారు. ఆయన భవిష్యత్తులో ఉంటుంది, ఆయన ఉంది ఆయన ఆస్ట్రాలజీలో. ఇంకా గురువు గారు, ఇంకా ముఖ్యంగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఒక డిసిప్లిన్ కి మారు పేరుగా ఉంది మంచు ఫ్యామిలీ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే అసలు మంచు ఫ్యామిలీలో జరుగుతున్న ఈ గొడవలు అవన్నీ ఒక రకంగా చెప్పాలంటే మంచు కుటుంబాన్ని లిటరల్లీ రోడ్డు మీద తీసుకొచ్చినట్టే కనిపిస్తున్నాయి. ఈ గొడవలు ఏవైతే ఉన్నాయో మంచు మనోజ్కి కానీ, మంచు మోహన్ బాబుకి కానీ, అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఇక్కడ 2 కారణాలు కనిపిస్తున్నాయి నాకు. ఒకటి జ్యోతిష్ శాస్త్రం. మోహన్ బాబు గారిది చాలా గొప్ప జాతకం అయింది, మంచి జాతకం, మంచి ఉన్నతమైన జాతకం మోహన్ బాబు గారిది. మోహన్ బాబు గారు యథార్థవాది, ఆయన ముక్కుచూటి తత్వం, ఆయన మాట పడని తత్వం. మోహన్ బాబు గారిది మంచి జాతకం, మంచి. మంచు మనోజ్ గారిది కాస్తంత ఇప్పుడు అంటే ఇక్కడ మోహన్ బాబు గారిది భర్త టైంలో శని వక్రించి ఉన్నాడు, ఆయనకు కూడా శని వక్రించి ఉన్నాడు. ఆ వక్రించిన గ్రహము ఇప్పుడు మనం 14వ తారీఖు వరకు బుధుడు వక్రించి వక్రం అయిపోయింది, గోచారం. బైబర్త్కి ఏ గ్రహం అయితే వక్రించి ఏ రాశిలోనూ ఆ యొక్క గ్రహంలో నక్షత్రంలో ఉంటుందో అది కానీ గోచారంలో కానీ వక్రించి ఉన్నప్పుడు ఎఫెక్ట్ ఇస్తుంది డెఫినెట్గా. అవన్నీ కూడా ఇప్పుడు అసలు మంచిలో చెడుని క్యాచ్ చేయటం అంటే జ్యోతిష్ శాస్త్రం చాలా కష్టమైన విశ్లేషణ అన్నమాట, కష్టతరమైన అన్వేషణ. అది పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పట్టుకుంటేనే అది క్యాచ్ అవుతాయి చెడులు, లేకపోతే కాపాడలేం. మంచి చెప్పుకుంటూ వెళ్ళిపోయి క్యాచ్ చేసుకోవటం అంతే జ్యోతిష్ శాస్త్రం. చెడుని క్యాచ్ చేయాలంటే కష్టం అన్నమాట. ఇప్పుడు ఈ బుధుడు 14వ తారీఖున నిన్న వెళ్ళిపోయాడు, వక్రం అయిపోయింది. ఇప్పుడు కాస్త పాజిటివ్గా వస్తుంది. ఇక నుంచి మోహన్ బాబు గారిది ఈ రోజు నుంచి పాజిటివ్గా ఉంటుంది అంతా. ఆయన ఆలోచించింది, వెళ్ళింది, సమస్య ఏది అనేది. మొన్నటి వరకు ఆ వక్రగ్రహం ఆయన భర్త టైంలో కూడా ఉంది. నెక్స్ట్ ఈ మంచు మనోజ్ గారికి కూడా అంతే. మంచు మనోజ్ గారికి కూడా అంతే. రాజస్థానంలో గురువు వక్రించి ఉన్నాడు, అష్టమాధిపతి వక్రించి రాజస్థానంలో ఉంటే పోలీసు వ్యవహారాలు, ఈ యొక్క చట్టపరమైన రిస్కుల్లో కంపల్సరీగా ఉంటారు. ప్రజెంట్ వక్రించి ఉన్నాడు జూపిటర్ గురుగ్రహం మంచు మనోజ్ గారికి. ఆయన జాతకరీత్యా కూడా 10th హౌస్లో చెడు ఉంది, 10th హౌస్ అనుకూలంగా లేదు. అది ఆ విధంగా మంచు మనోజ్ గారిది వాళ్ళ యొక్క జాతకం. ఈ రెండింటి కాకుండా నేను ఇదేనా కారణం పూర్తిగానే ఇంకా అంటే వాస్తు కోణంలో కూడా ఉంటుంది. ఇప్పుడు మాధవి గారి ఇంటి వెనకాల ఉండేవాళ్ళు, మాధవి సినీ యాక్టర్, ఆమెది దాని ముందు గుమ్మడి గారిది.
నేను ఖాళీగా ఉన్నప్పుడు ఈ వాస్తు అన్వేషణలో తిరుగుతూ ఉంటాను. దాని వెనక మోహన్ బాబు గారు ఉండేది గతంలో. అయితే గుమ్మడి గారిది ఉంది, ఆయన పేరు ఉంది, మంచి వాస్తులో ఉన్నారు. అయితే ఉన్నారు. మాధవి గారిది కూడా మంచి ప్లేస్, కానీ ఆమె ఒక సినిమాతో అప్పుడు హిట్ అయిపోయి పైకి వెళ్ళిపోయి ఫ్లాప్ అయిపోయింది. ఆమె ఆ డబ్బుతో వాస్తు నిర్మాణంలో మోడర్న్ ప్లానింగ్ గీయించుకుని నార్త్ ఈస్ట్లో రౌండ్ షేప్ పెట్టి కట్టింది. కట్టేటప్పటికీ ఆమె అసలు చాలా ఎన్ని కష్టాలు అనుభవించిందో అక్కడ వైవాహిక జీవితమే కానీ సంతతిలో కానీ ఉండదు. నార్త్ ఈస్ట్లో కానీ రౌండ్ షేప్ కట్టి స్థలము మంచిదే, కానీ నిర్మాణం తప్పు చేసింది. ఎప్పుడైతే ఒక స్థలానికి ఒక గృహానికి దానికి ముందున్నది ఉచ్చము నీచము, నీచం ఉచ్చం అయినప్పుడు వెనక వాళ్ళది ఉచ్చం నీచం, నీచం ఉచ్చం అవుతుంది. దాని వెనక మోహన్ బాబు గారి ఇల్లు అవుతాయి. మామూలుగా మోహన్ బాబు గారి ఇల్లు వాస్తు అనుకూలమైన ప్లేస్ కాదు అది, అయినా సరే అమోఘంగా యోగించారు. అక్కడ ఉండగా మంచి వన్ మెన్ కింద రూల్ చేశారు. ఎప్పుడైనా సరే ఉచ్చి నీచాల వాస్తులో మనిషి ఉన్నత స్థితికి వెళ్ళి సంపాదిస్తే ఉచ్చి నీచాలు మారినప్పుడు అవి అక్కడ ఇల్లు పడేశారనుకోండి, కట్టలేదనుకోండి, వెంటనే అది మారిపోద్ది అన్నమాట. అది పడేసేటప్పటికల్లా దానికి ఇది మారిపోద్ది. మారిపోయినప్పుడు ఇది ఉచ్చు నీచం మళ్ళీ న్యూట్రల్ అయినప్పుడు హాని చేస్తుంది. అది కూడా ఒక కారణం. అంటే అక్కడే ఉండవసరం లేదు, వేరే చాటుకి వెళ్ళినా సరే ఆ బ్యాలెన్స్ ఒక ఉచ్చు నీచాల వాస్తులో మనిషి ఉన్నతానికి వెళ్ళి బాములు వాస్తుకి వెళ్తే పాజిటివ్ ఇవ్వదు. వచ్చిందంతా కూడా ఊరికినే సునాయాసంగా ధనం కూడా వెళ్ళిపోద్ది, మంచు కరిగినట్టు కరిగి వెళ్ళిపోద్ది అన్నమాట. అలాంటిది జరిగింది అని నేను వాస్తు కోణంలో నా అభిప్రాయం అది వాస్తు. కానీ జ్యోతిషంలో నేను చెప్పింది కరెక్టే. జ్యోతిష్ కోణంలో ఇవి ఉన్నాయి, రెండు కూడా అనుకూలంగా లేక కొద్దిగా సఫర్ అవుతున్నారు మోహన్ బాబు గారు, అంతేగాని ఇదేం కాదు. గురుగారు, ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అనేటప్పటికీ వారికి ఒకే ఏరియాలోనైనా సరే లేదంటే ఒక సిటీలో అయినా సరే ఒక 2-3 హౌసెస్ అవి ఉండటం అలా అనేవి ఉంటానే ఉంటాయి. ఇప్పుడు మనం ఒక హౌస్ లో ఉన్నా సరే ఇంకో హౌస్ మేబీ ఇప్పుడు మోహన్ బాబు గారిని తీసుకుందామండి. ఇప్పుడు ఒకవేళ ఆయన ఒక హౌస్ లో ఉండి వాళ్ళ పిల్లలకి ఒక హౌస్ ఇచ్చారు, సో అది ఈయన పేరు మీదే ఉండి ఒకవేళ గనక ఆ వాస్తు బాగాలేదంటే దాని ఎఫెక్ట్ ఎవరికి వెళ్తుంది? ఇంట్లో ఉండే వాళ్ళకి వెళ్తుందా, లేదంటే ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళకే వస్తుంది? అంటే వాళ్ళ ఆ ఇంట్లో నివసించకపోయినా అయినా సరే కొన్ని నైరుతి పోట్లు కానీ నైరుతి దోషాలు, బలమైన వాస్తు దోషాలు ఆ స్థలం ఎవరి పేరు ఉందో వారికి కూడా వర్తించుద్ది. ఇక్కడ ఒక విధమైన వాస్తు లేదు. వాస్తు అన్ని తల్లిదండ్రులు నివసిస్తున్న వాస్తు కరెక్ట్గా ఉండి సంతతి చూపించే ఉంటుంది. ఆగ్నేయ ఈశాన్యాల్లో సంతతి స్థానం వాస్తు వక్రత కలిగి ఉన్నప్పుడు వాళ్ళ సంతానం ఎక్కడున్నా సరే మంచిగా ఉన్న స్థానంలో కూడా ఎఫెక్ట్ వస్తుంది, కంపల్సరీగా ఇస్తుంది. అట్లా ఆ విధంగా రెండు వ్యత్యాసాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థమైందని నేను చెప్పింది అది. ఇంకా గురువు గారు, మనం చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు సినీ యాక్టర్ మాధవి గారు హౌస్ రీమోడలింగ్ చేయించారు అన్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్న సాంకేతికతలు బట్టి మనం మోడర్న్ గా ఇప్పుడు చాలా మంది ఇంటి నిర్మాణం అనేటప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్త తరహాలో నిర్మించడాలు అనేవి మనం చూస్తూనే ఉంటాం. అలా దానికి తగ్గట్టు ఇప్పుడు వాస్తు ప్రకారం పర్టికులర్ గా మనం అలా పెడితేనే మనకి మంచి జరుగుతుందంటారా, లేదంటే దాన్ని కొంచెం అటు ఇటు చేంజెస్ చేసుకొని మనం నిర్మించుకునేటప్పుడు ఏమైనా మార్చుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు, నిర్మించుకునేటప్పుడు మార్చుకోవచ్చు. తప్పు నిర్మించి సరి చేసుకున్న తర్వాత వాస్తు ఎక్కువగా పనిచేస్తుంది. మళ్ళీ ఇది ఒక ట్రిక్ ఉంది. నెక్స్ట్ వాస్తు కొంతకాలం వెళ్తుంది, కట్టుకుంటారు, ఒకే విధంగా వెళ్తుంది, సెట్ అయిపోతాయి. తర్వాత పంచభూతాలని కాస్తంత అటు ఇటు వాటి యొక్క పొటెన్షియల్ మార్చినప్పుడు వాటి యొక్క శక్తి మారుతుంది. పొటెన్షియల్ మారింది అంటే అక్కడ శక్తి యొక్క రూపం అంటే వర్కింగ్ యాక్టివిటీ యొక్క చేంజ్, యాంగిల్ ఆఫ్ చేంజ్ మారుతుంది. ఎప్పుడైతే ఎలిమెంట్స్ యాక్టివ్నెస్ యొక్క చేంజ్ ఉందో మానవ శరీరం కూడా స్పందించుద్ది. దానికి లింక్ ఉంది. ఆ విధంగా ఉంటుంది. మనం వాస్తు తప్పున్నప్పుడు దాన్ని సరి చేసుకున్నప్పుడు అభివృద్ధికి వెళ్ళొచ్చు. అసలు మంచిగా ఉండే వాస్తును కూడా దాన్ని అభివృద్ధి చెందటానికి ఇంకా దాన్ని రైట్ చేసే పద్ధతులు కూడా ఉన్నాయి వాస్తులో. కొందరు ఈ యొక్క టేస్ట్ తెలిసిన వాళ్ళు చాలామంది ఈ పాటించి ముందుకు వెళ్తూ ఉంటారు. కొందరు ఎప్పటి నుంచో చేసి మాకు బాగానే ఉంది కదా మళ్ళీ చేయటం ఏంటి, ఇది ఎందుకు అనేది కొందరు ఉంటారు. అది వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, ఎదగాలి అనే కాంక్ష ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఆచరిస్తారు, చేయొచ్చు. అట్లా వాస్తులో అనేకమైన మెరాకిల్స్ చేయొచ్చు వాస్తుతో. వాస్తు అంటే ఏముంది, ఎలిమెంట్స్ పంచిపోతాసే, ఎవరైనా సరే ఏదైనా పంచిపోతామే కదా. గురుగారు, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ కానీ లేదంటే ఒక ప్రముఖులు కానీ ఎవరైనా సరే నివసించేటప్పుడు వాళ్ళకు ఉండే ఒడిదుడుకులు అనేవి ముఖ్యంగా మన వాస్తు దోషం వల్ల ఏర్పడేవి ఉంటాయంటారా, లేదంటే జాతక ప్రభావం మీద వచ్చేవి కూడా ఉంటాయంటారా? అంటే మంచి వాస్తు కానీ
మంచి వాస్తులో కానీ నివాసం ఉంటుంటే ఆస్ట్రాలజీ కొద్ది దోషం ఉన్నప్పుడు ఏం చేయలేదు. ఆస్ట్రాలజీ ఎక్కువ పెద్ద బలమైన దోషం ఉండి గ్రహదశ కానీ వచ్చినప్పుడు కొద్దిగా చెడు జరుగుద్ది, బాగా హాని చేయదు. సపోజ్ ఏదైనా స్కిడ్ అయినా లేకపోతే ఒక యాక్సిడెంట్ అయినా హాని జరగదు, బండికి డ్యామేజ్ అవుతుంది. అట్లా రక్షించుద్ది వాస్తు. అదేవిధంగా వాస్తు అనుకూలంగా లేకుండా వాస్తు ఒకరితో చెడు వాస్తులో ఉన్నారనుకోండి, మంచి యోగ దశ వచ్చినా సరే అభివృద్ధి బాగా రాదు, నత్తనడకగానే ఉంటుంది. నెక్స్ట్ చిన్న యోగ దశ లేకుండా చిన్నది సూక్ష్మ దశ అననుకూలమైన గ్రహ దశ వచ్చింది అనుకోండి, ఈ వాస్తు చెడులో ఉందనుకోండి భయంకరమైన హానులు చేస్తాయి. చిన్న నేరానికి కూడా పెద్ద శిక్ష అనుభవించవలసి వస్తుంది. అట్లా ఉంటుంది. ఏదేమైనా జ్యోతిషశాస్త్రంతో పాటు వాస్తుశాస్త్రాన్ని జాగ్రత్తగా ఆచరిస్తూ వెళ్ళవలసిందే. అట్లా వెళ్ళిన వాళ్ళ జీవితము, వాళ్ళ కుటుంబం, ఆ వ్యవస్థ, ఆ యొక్క ఏదైనా సరే, ఒక పారిశ్రామికవేత్త ఏమని, ఒక పారిశ్రామిక వాడేమని, ఏదైనా సరే దానికి అనుకూలంగా పనిచేస్తుంది. మరి ఇప్పుడు మనకు జాతకం మనం చూపించుకుంటాం, ఇప్పుడు వాస్తు నిపుణులను కూడా పిలిపించి మనం ఇంటిని కూడా సరి చేయించుకుంటాం. అయినా సరే మనం ఇంకా ఇబ్బందులు ఉన్నాయి అంటే మనం కొన్ని చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తున్నప్పటికీ కూడా ఇంకా మన జీవితంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాటిని పూర్తిగా తొలగించుకునే మార్గం ఏం లేదంటారా? ఉంటే అవి పాటించడానికి ఇష్టత మీద అవతల యొక్క నమ్మకము, అనుష్ఠానం మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే ఒక ఉదాహరణ చెబుతున్నాను. కుజు దోషం ఉంది, కుజు దోషాన్ని అమ్మో చేసుకోకూడదు, కుజు దోషం ఎఫెక్ట్ ఇస్తుంది, కుజు దోషం ఉంటే భర్త పోతాడు, లేకపోతే కుజు దోషం ఉంటే భార్య చనిపోతుంది అని భయపెట్టేసి ఇచ్చేస్తారు. కుజు దోషం ఉన్నప్పుడు చేసుకుంటారు. ఇప్పుడు కొందరు లవ్ మ్యారేజ్లో ఉన్నాయి, ఎన్నో దోషాలు ఉంటున్నాయి, ఇప్పుడు మాకు వస్తున్నాయి, చేసేసుకోండి. ఇప్పుడు బోనస్ మంది నేను అట్లా సేవ్ చేశాను. కుజు దోషం ఉన్నప్పుడు కుజుడి యొక్క దశ వచ్చినప్పుడు అది ఎఫెక్ట్ ఇస్తుంది. ఉత్తప్పుడు ఇవ్వదు ఇక ఆ కుజు దోషం. అర్థమైందండి? ఆ కుజ దశ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఈ తప్పు లేదు అనుకొని మళ్ళీ వివాహం చేసుకోమనండి, వివాహం చేసుకుంటారు, జీవిస్తుంటారు. ఆ కుజ దశ వస్తుంది, ఆ ఎఫెక్ట్ డిస్టర్బెన్సెస్ మాట్లాడి కొద్దిగా వస్తాయి ఆ లక్షణాలు. వీళ్ళు మళ్ళీ వెళ్ళి వివాహం చేసుకోమనండి, అది పోద్ది, ఏముండదు. ఆ కుజ దోషం ఉన్న పీరియడ్లో మళ్ళీ అదే వ్యక్తులు, అదే జంట మళ్ళీ వివాహం చేసుకుంటే ఆ దోషం పోద్ది. ఇది గొప్ప రెమెడీ. ఓహో, ఓకే. అప్పుడు ఏంటంటే ద్వికళత్వం అనేది ఉంది. గురువు గారు, ఒక చిన్న డిస్టర్బెన్స్ మధ్యలో, ఇప్పుడు విడిపోయా అంటే పెళ్లి చేసుకొని విడిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలంటారా? లేదు, మామూలుగా చేసేసుకోవచ్చు. మళ్ళీ వెళ్ళి ఇప్పుడు మనం తిరుపతిలో అప్పుడప్పుడు వివాహాలు జరుగుతాయని 50 ఏళ్ళు ఉండేవాళ్ళు కూడా వెళ్ళి మళ్ళీ కూర్చొని చేసుకుంటా ఉంటారు. ఇట్లా ఆ విధంగా కాకుండా మామూలుగా వివాహం చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ ద్వికళత్రం అంటే ద్వికళత్రం, ద్వి అంటే 2, కళత్రం పెళ్ళిళ్ళు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఇతను కావచ్చు, ఆమె కావచ్చు. ద్వికళత్రం అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చదువుతుంది, ద్వికళత్రం అని జ్యోతిష్ శాస్త్రం చదువుతుంది. మీరు ద్వికళత్రం చేసేసుకున్నారు అనుకోండి, ఇది అట్లా అయిపోద్ది. ఎవరు చేయరు. ఇది మంచి రెమెడీ. అవును, ఇది ఇప్పటి వరకు ఎవరు ఎన్ని ఉండరు. ఇది పూర్తిగా పోతుంది, కుజదోషం పూర్తిగా పోద్ది. అంటే ఒకసారి కాదు, కుజదోషం బలంగా ఉన్నవాళ్ళు కుజుడి యొక్క పీరియడ్ ఎన్నిసార్లు వచ్చినా సరే అన్నిసార్లు ఇది ఆచరించాలన్నమాట. అంటే ఇప్పుడు గురువు గారు, ఇప్పుడు మీరు అన్నట్టు లవ్ మ్యారేజెస్ అయినా, ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజెస్ అయినా సరే, ఏదైనా సరే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, మేము విడిపోవడానికి మనస్పర్ధలు ఉన్నాయి, సో మేము విడిపోవడానికి రెడీగా ఉన్నాం అనుకునే వాళ్ళు ఇలాంటి రెమెడీస్ పాటించడం వల్ల కన్ఫర్మ్ కలిసి ఉంటారు. అంటే 3 ఉంటాయి ఇక్కడ. మేము ఒక 30-20% కుజదోషం ఉందనుకోండి, ఈ పగడాలు వేసుకుంటే సరిపోతుంది, పెద్ద సమస్య కాదు. కందులు నానబెట్టి ఆవు తినిపిస్తుంటే మన యాంటీ ఎనర్జీ ఆవు లాక్కుంటది. గడల కంట, శివుడి యొక్క కంఠంలో విషం ఎట్లాగో ఆకు గోమాతకి, గోవు మాత అంటానికి కూడా కారణం అదే కదా. అది అందరికీ తెలిసిందే, జనరల్గా అందరూ చెప్తూ ఉంటారు. అది అట్లా చేసుకోవచ్చు. 20-30%లో బలంగా కుజదోషం ఉన్నప్పుడు నేను చెప్పింది చేసుకుంటే క్లియర్, వెరీ క్లియర్. ఇక వాళ్ళకేం సమస్య ఉండదు. లేకుండా కుజదోషం ఉంటుంది, కుజదోషం అని అనుకుంటాం మనం, కుజదోషం ఉండదు. కానీ డిస్టర్బెన్సెస్, మిస్అండర్స్టాండ్స్, ఒకటంటే ఒకటి అనుకుంటారు. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు సపోజు ఇప్పుడు మన వాళ్ళ యొక్క నేమ్స్ న్యూమరాలజికల్గా ఫ్రెండ్షిప్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 9 ఉందనుకో ఒకళ్ళది 3కు పెట్టుకోవటం, 5 ఉందనుకో 6కు పెట్టుకోవటం, 6 ఉందనుకో 5కు అట్లా పెట్టుకోవాలి. అదే 3, 6 ఉందనుకో డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి కొన్ని మనం సరి చేసుకుంటే చిన్న అక్షరాల తేడాతో వాళ్ళు
వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఆటోమేటిక్. అది 15 డేస్లోనే కలిసిపోతారు, మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతారు. అంటే గురుగారు ఇప్పుడు మీరు చెప్పినట్టు పేరు మార్పు అనగానే నాకు సడన్ గా గుర్తొచ్చింది ఏంటంటే, మనకి చాలా మందికి చూసే ఉంటాం, వివాహ సమయంలో అరేంజ్డ్ మ్యారేజెస్ లో మాక్సిమం 80% మందికి పేరు బలం సరిపోలేదని చెప్పి పేర్లు మారుస్తారు. అవి పత్రికల మీద మాత్రమే పేరు బ్రాకెట్ లో పెట్టి పెడతారు, కానీ సాధారణంగా ఎవరు అంత రెగ్యులర్ గా మార్చిన పేరుతో పిలవరు పెళ్ళైన తర్వాత కూడా. అలాంటప్పుడు అదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు? ఉంటుంది, ఎందుకంటే అది సౌండ్ సిస్టమ్. వాట్ ఈస్ సౌండ్? అది ఆకాశానికి శబ్దగుణం ఉంది పంచభూతాస్త్రం. దాన్ని కమాండింగ్ చేయడానికి పేరు మార్చితే మాత్రం అది సరవుతుంది. ఆ పేరు అనేది ఏంటంటే ఉదాహరణ, ఒక్కొక్కరు ఒక నక్షత్రం, శత్రు, ఇప్పుడు పిల్లి ఎలుక అట్లా, ఇప్పుడు ఒక గుర్రము దున్నపోతు, అక్కడ శత్రుత్వం కాదు. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళు గుర్రం పోతారు, ఒక దున్నపోతారు. గుర్రం చలాగ్గా పరుగు తీస్తుంది, దున్నపోతున్న అతను అడగ్గా నిదానంగా వెళ్తుంది, వెళ్దాంలే అన్నట్టుగా వర్షం పడుతున్నా సరే. వాళ్ళిద్దరు ఏంటంటే డిఫరెన్స్ వస్తుంది. నువ్వు తెలియదు ఏముంది, స్పీడ్గా వెళ్ళే వాళ్ళకి స్లోగా నడిచే వాళ్ళకి డిఫరెన్స్ వస్తుంది కదా. దానికోసం పెట్టారు. అంటే భావ సారూప్యత ఎప్పుడైతే బ్యాలెన్స్గా ఉందో వైఫ్ అండ్ హస్బెండ్లో లైఫ్ సాఫీగా వెళ్తుంది. ఆ బేస్ మీద మన ఋషులు అనేక కోణాల్లో నిర్ణయించిన యొక్క ఈ శాస్త్ర ప్రామాణికాల్లో ఇది కూడా ఒకటి అనమాట. ఈ భార్య భర్తల యొక్క నక్షత్ర పొంతంలో అది బలమైంది. అది అసలు దాంట్లో ఉన్న ఔన్నిత్యం. కాకపోతే గురువుగారు, మనకి పెట్టేటప్పుడు మనం అంటే జన్మ నక్షత్రం బట్టి మనం ఒక పేరు అనేది చిన్నప్పుడు పెట్టుకుంటాం. అంటే పండితులు సూచించిన దాని ప్రకారం జన్మ నక్షత్రం ప్రకారం ఒక పేరు పెట్టుకుంటాం. తర్వాత మళ్ళీ పెళ్లి టైంలో కలవలేదని చెప్పి మళ్ళీ మనం మారుస్తాం. దానివల్ల మన ఫలితాలు ఏం మారుతాయంటారా? ఇదే పంతులు గారు చూసేది ఏంటంటే, నేను చెప్పాను పిల్లి ఎలుక ఎట్లాగో, ఇప్పుడు మన ఏనుగు సింహం ఉందనుకోండి, ఏనుగు కుంభస్థలాన్ని కొట్టుకు తింటది. అంటే వాటికి పడదు. వాటిని కాలం ఇప్పుడు వైవాహిక జీవితంలో అన్యోన్యత కావాలి అంటే భావసారూప్యత కావాలి. అందుకోసం ఈ శత్రుత్వం లేకుండా పేరులో వ్యతిరేకత ఉందనుకోండి, పేరు మారుస్తారు. వాళ్ళకి అనుకూలమైన జంతువు పేరుగా మార్చి పెడతారు. అది బలమైన కారణం. పేరు మార్చితే కొంతవరకు 50% సేవ్ అవుతుంది. కాకపోతే మనకి పేరు పెట్టినప్పుడు అంటారు కదా, పేరు పెట్టినా సరే కొన్ని సమస్యలు వస్తాయి భవిష్యత్తులో. కానీ అది కుజదోషం. ఆస్ట్రాలజీ మెయిన్ తల్లి, అది మదర్ లాంటిది ఆస్ట్రాలజీ అనేది. బైబర్త్ ఎప్పుడు బైబర్త్ ఆస్ట్రాలజీ ప్రస్తుతం నడుస్తున్న గోచారం. అంటే ఇప్పుడు పుట్టే వాళ్ళకి ఆస్ట్రాలజీ ఎట్లాగో మనం గతంలో పుట్టాం కాబట్టి ఇది గోచారం. ఈ రెండింటి పొంతంతో వెళ్తుంది. అదన్నమాట. మరి ఇప్పుడు మనకు పుట్టిన పేరుతో ఆ జన్మ నక్షత్రం ఏదైతే ఉందో దాంతోనే ముఖ్యంగా పిలవాలి ఏంటి? కొంతమంది పెట్టుకునే ముద్దు పేర్లతో నాన్న కన్న అని అవి ఎక్కువగా కంటిన్యూ చేయకూడదు అంటారు. అంటే శాస్త్రం ప్రకారం అయితే మనం ఏ పేరైతే పెట్టుకుంటామో జన్మ నక్షత్రం ప్రకారం ఆ పేరుతోనే పిలవాలి. మరి ఇప్పుడు అలాంటప్పుడు మనం పెట్ నేమ్స్ కింద ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారంగా చూసుకుంటే, లేదంటే అక్షరం అటు ఇటు మార్చడం కానీ, లేదా చేంజ్ చేసుకోవడం కానీ, ఇవి తర్వాత లైఫ్ లో చేంజ్ చేయడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటారు? అంటే వివాహం అయిన తర్వాత చేంజ్ చేస్తేనా? వివాహం అయిన తర్వాత కానీ, లేదంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడైనా సరే న్యూమరాలజీ ప్రకారం పేర్లు మారుస్తారు. పేర్లు మార్చడం అసలు న్యూమరాలజికల్ గా సెట్ చేసుకుంటే ఈ ఫ్రెండ్షిప్ లో దాదాపు 50% కూడా కవర్ చేయొచ్చు. అట్లా నేను చాలా ఫ్యామిలీస్ ని కలిసి వెళ్ళారు. నా దగ్గరికి కొందరైతే ఒక 2-3 లాయర్స్ కూడా డైవర్స్కి వెళ్ళిన వాళ్ళని నా దగ్గరికి పంపించి వాళ్ళు ఆ డబ్బులు తీసుకోపోనిమని, వాళ్ళు చిన్న వాళ్ళు ఒకటి లేని వాళ్ళు చేస్తే వెళ్ళండి మాకు డబ్బులు ఇచ్చి అక్కడికి ఇల్లు ఇట్లా ఆయన అంటే నా దగ్గర నేను చేశాను. వాళ్ళు పిల్లలతో ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు డైవర్షన్కి వెళ్ళిన వాళ్ళు చేసాం. అలాంటివి మేము కమర్షియల్లీ ఆలోచించము. ఎంత బిజీలో ఉన్నా కూడా ఆలోచించాం. ఎందుకంటే 10 కుటుంబాలు సంతోషంగా ఉంటే వాళ్ళు ఇచ్చాను, వాళ్ళు లేనివాడు ఇవ్వడు లేకపోతే ఇస్తాడు, అవన్నీ పట్టించుకోం. 10 కుటుంబాలు బాగుంటే మనం బాగుంటాం అనే కాన్సెప్ట్ అది చేస్తాను. నేను మాత్రం చేస్తాను, అది బాగా చేస్తాను. ఎవరు లేని వాళ్ళు వచ్చినా సరే నేను చేసేస్తాను. ఎంత బిజీలో ఉన్నా చేస్తాను, అలాంటివి చేసి పెడతాను. గురుగారు, ఇప్పుడు మనకి మన హిందూ శాస్త్ర ప్రకారం చూసుకుంటే జ్యోతిష్యం కానీ, హస్త సాముద్రికం కానీ, లేదంటే కొంతమంది నక్షత్ర గమనం ప్రకారం కానీ, కొంతమంది కళ్ళు చూసి, కొంతమంది ముఖ కవలికలు బట్టి, అలా ఒక్కొక్క శాస్త్రం ప్రకారం మన జాతకాల్ని డిసైడ్ చేయడానికి అన్ని ఛాన్సెస్ ఉన్నాయంటారా? అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. మన భారతదేశంలో భారతీయ ఋషీశ్వరులు మనకు అందించిన జ్ఞానం ఇక అసలు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండదు, రాదు. అది సత్యం అన్నమాట. ఇప్పుడు ఉదాహరణ ఋతుంబర ప్రజ్ఞ అంటారు.
ఇప్పుడు సపోజ్ మీరు ఇట్లా కూర్చుని మీరు ఆధ్యాత్మిక దైవం మీద భీతితో కానీ ఇట్లా ఉన్నప్పుడు ఎవరో మీకు కావాల్సిన వ్యక్తిని స్మరిస్తుంటే అతను వచ్చేస్తాడు, వచ్చినట్టుగా నీ సెన్స్ చెప్తుంది. అదే గురువులు, స్వామీజీలు, బాబాలు అనేది వాళ్ళని ఏదో మోసకారులు అంటారు. తత్వ జ్ఞానం యొక్క శక్తి వేరు, మనసు వేరు, బుద్ధి వేరు, ఆత్మ వేరు. ఈ మూడు ఒకటి కాదు. వీటి యొక్క డిఫరెన్స్ని బట్టి వాళ్ళ ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏదో తప్పు చేసినంత మాత్రాన ఇప్పుడు ఒక మంచి శిల్పి ఉంటాడండి. ఉదాహరణ మీకు ఒకటి చెప్తా. ఆ శిల్పి ప్రతి అంగుళం యొక్క విలువ రాతిని ఆ జీవం నాదం జ్యోతి అనే బేస్ మీద, ఆ యొక్క శిల యొక్క జీవం నాదం జ్యోతి అనే యొక్క బేస్ మీద, ఆ సూత్రం మీద అతను ఒక మంచి విగ్రహాన్ని చెప్తాడు. అతను ఈవినింగ్ డ్రింక్ చేసి పడిపోతూ ఉంటాడు. ఆ విగ్రహం అక్కడ పెడతారు. కొన్ని కోట్ల మంది కొన్ని వందల సంవత్సరాల్లో దాన్ని పూజింపబడుతుంది. పూజింపబడటమే కాకుండా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉన్న సమస్యలను కానీ మానసిక ప్రశాంతతను కానీ పొందుతారు. ఎలా పొందుతారంటే అక్కడికి వెళ్ళి పొందిన వారిని అడిగితే ఆ అనుభూతిని వాళ్ళు చెబుతారు. మన కళ్ళకు కనిపించదు, కానీ అది ఆ స్కల్ప్చర్. ఒక తాగి పడిపోతాడు, రేపొద్దున వాడు ఒక పూరి గుడిసెలో ఉంటాడు, కానీ అక్కడ దైవాన్ని సృష్టించింది ఒక స్కల్ప్చర్ అక్కడ సృష్టించి ఉన్నాడు. కానీ వాడి ఆర్ట్ని కాదంటానికి లేదు. వాడు తాగి పడిపోయాడు, వాడేంటి వాడిపోయింది, ఈ మైండ్ చెడిపోయింది, అక్కడికి వెళ్ళి దండం పెడుతున్నాడు, వాడు చెక్కటం ఆ విగ్రహాన్ని ఈ దండం పెడతాం అంటే దానికి ఆన్సర్ ఉండదు. మన భారతీయ ఋషీశ్వరులు ఇచ్చిన మన జ్ఞానం అసలు అది శ్లాఘించడానికి సాధ్యపడేది కాదు. మనం అన్ని విద్యలు, అన్ని శక్తులు ఒక వ్యక్తి దగ్గర ఉండవు. ఒక్కొక్కరి దగ్గర ఒక మందు బిళ్ళ ఉంది. ఒకళ్ళు కనుక్కుంటాడు సైంటిస్ట్, ఒకళ్ళు తయారు చేస్తారు, ఒకళ్ళు మార్కెటింగ్ చేస్తారు, ఒకడు అమ్ముతాడు, కానీ వైద్యం చేసి వ్యాధిని పోగొడతాడు డాక్టర్. దైవం హ్యాట్సప్ అన్నమాట అది. వాళ్ళు ఆ విధంగా ఈ యొక్క సృష్టిని క్రియేట్ చేసి ఫార్మేట్ చేసి వెళ్ళారు అన్ని కోణాల్లో. ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ వన్. ఓకే గురుగారు, చక్కగా మాకు జ్యోతిష్యం, వాస్తు, అదేవిధంగా న్యూమరాలజీకి సంబంధించి మాకున్న అనుమానాలన్నింటినీ క్లియర్ చేశారు. ధన్యవాదాలండి.